ఒక అందమైన పల్లెటూరిలో లక్ష్మి అనే ఒక పేద మహిళ జీవించేది. ఆమె చిన్న మట్టిపాక ఇంట్లో తన పిల్లలతో చాలా కష్టంగా జీవనం సాగించేది. లక్ష్మి ప్రతిరోజూ పొలంలో పనిచేసేది. లక్ష్మికి సరోజ అనే చెల్లి ఉండేది. సరోజ మాత్రం చాలా ధనవంతురాలు. పెద్ద ఇల్లు, బంగారు నగలు, విలాసవంతమైన జీవితం. ఒకరోజు లక్ష్మి తన చెల్లి, చెల్లి ఇంటికి వెళ్ళింది. పిల్లలు ఆకలిగా ఉన్నారు. కొంచెం బియ్యం ఇస్తావా? అక్కా, పని చేయకుండా ఎందుకు అడుగుతున్నావు? వెళ్ళి పని చేసుకో. అని చెప్పి ఆమెను పంపించింది. బాధపడిన లక్ష్మి ఎవరికీ ఏమీ చెప్పలేదు. మళ్ళీ తన పనికి వెళ్ళింది. అప్పుడే ఆమెకు పొలంలో ఒక చిన్న సంచి కనిపించింది. ఆ సంచి తీసి చూసింది. అందులో బంగారు నాణేలున్నాయి. లక్ష్మి ఆలోచించింది, ఇది నా సంపాదన కాదు, ఇది ఎవరిదో పోయి ఉంటుందేమో అని గ్రామపెద్ద దగ్గరకు వెళ్ళింది. గ్రామపెద్ద ఆమె నిజాయితీ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ బంగారం ఆమె నిజాయితీని పరీక్షించడానికి పెట్టినదే అని, లక్ష్మి నిజాయితీకి గ్రామపెద్ద బహుమతిగా ఆ బంగారం మొత్తం ఆమెకే ఇచ్చాడు. కొన్ని రోజుల్లో లక్ష్మి జీవితం మారిపోయింది. ఇది చూసి సరోజ తన తప్పు అర్థం చేసుకుంది. ఆ రోజునుండి ఇద్దరూ అక్కాచెల్లెళ్ళు ప్రేమగా జీవించారు.